యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికి చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని నమ్మని వారు శరీరానుసారులు. యేసుప్రభు వారిని నమ్మి ఆయనను దేవునిగా ఆరాధించు వారిలో దేవుడు పరిశుద్ధాత్మను ముద్రిస్తారు. కాబట్టి వారు ఆత్మానుసారులు. అయితే ఆత్మానుసారమైన మనం ఏ పని చేస్తున్నా ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మనలో ఉన్న పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉంటారు. మనం ఆ హెచ్చరికలను పాటించాలి. అలా మనం ఆత్మానుసారంగా జీవిస్తే మనకు సమాధానము, శాంతి, జీవము లభిస్తాయి. శరీరానుసారమైన మనస్సు మరణం అని వాక్యం సెలవిస్తోంది. దేవుని నమ్ముకున్న మన బిహేవియర్, మన మాటలు దేవుని ప్రేమను ఎదుటివారికి తెలిపేలా ఉండాలి. అలా కాకుండా అసూయ, ద్వేషంతో ఉంటే దేవునికి అవమానం తెచ్చేవారమే కాకుండా శాంతి, సమాధానం, ఆరోగ్యం కోల్పోతాం. మన ఆయుష్ మనమే తగ్గించుకున్న వారం అవుతాము. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. వంశీ భార్య, కూతురు, అమ్మగారితో కలిసి జీవించేవాడు. అతని భార్యకు, తల్లికి అసలు పడేది కాదు. అత్తగారు వారితో ఉండటం వంశీ భార్యకు అసలు నచ్చేది కాదు. అత్తగారికి కోడలంటే పడేది కాదు. పైకి అరుచుకుని గొడవలు పడకపోయినా ఇద్దరూ తమ మనసులను ఒకరి పట్ల ఒకరు ద్వేషంతో నింపుకున్నారు. వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళటం తప్ప ఇంట్లో కుటుంబ ప్రార్థనలు కానీ, పాటలు పాడుకోవటం కానీ చేసేవారు కాదు. వంశీ మాత్రం వీరిద్దరితో పడలేక వారి మధ్య నలిగిపోతూ కాసేపు ప్రార్థన చేసుకుందాం అనుకుంటే కుదిరేది కాదు. బెడ్రూమ్లోకి వెళ్తే భార్య తల్లి మీద లేనిపోనివి చెప్పేది. హాల్లోకి వస్తే తల్లి కోడల మీద చెప్పేది. ఇద్దరికీ ఎప్పుడూ ఆరోగ్యం బాగుండేది కాదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ జీతంలో సగభాగం హాస్పిటల్కే ఖర్చయిపోయేది. వంశీకి బీపీ, షుగర్ వచ్చాయి వీరు పెట్టే టెన్షన్స్కు. ఒకసారి మందిరంలో దైవజనులు బోధిస్తూ ద్వేషం, అసూయ మరణమంతా పాతాళమంత చెడ్డవి. శరీరానుసారంగా జీవించక ఆత్మానుసారంగా జీవించండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆశీర్వాదాలను పొందుకుంటారు అని బోధించగా తెలుసుకున్న అత్తా కోడళ్ళు ఆ రోజు నుండి ద్వేషాన్ని వదిలేసి ప్రేమగా ఆత్మానుసారంగా నడుచుకోసాగారు. దాంతో వారి ఆరోగ్యం బాగై మందులు తగ్గించేసి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనతో దేవుని స్తుతిస్తూ ఆనందంగా జీవించసాగారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు నడుచుకున్నట్లు నడుచుకొనక ఆత్మానుసారంగా దేవుని ప్రేమతో జీవించాలి అని వాక్యం సెలవిస్తోంది. మనకు అన్యులకు తేడా ఉండాలి కదా. మన తండ్రి, మన దేవుడు ప్రేమామయుడు, కరుణా వాత్సల్యతలు గల దేవుడు. మనందరి కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు. అంతటి గొప్ప తండ్రికి వారసులమైన మనం ప్రేమ, కరుణ, వాత్సల్యత కలిగి ఉండాలి. మన మాటలు బాధల్లో ఉన్న వారికి చల్లగా సేద తీర్చేలా ఉండాలి. అంతేకాని కత్తిపోటు మాటలతో ఎదుటివారిని గాయపరిచి బాధ పెట్టేలా ఉండకూడదు. మన హృదయాలు దేవుని ప్రేమతో నిండి ఉండాలి కానీ ద్వేషం, అసూయతో కాదు. మన ఉపమానంలో తెలుసుకున్న అత్తా కోడళ్ళు వారి హృదయాలను ద్వేషంతో నింపుకున్నప్పుడు ఎప్పుడూ అనారోగ్యాలతో బాధపడుతూ ఉండేవారు. ఎప్పుడైతే వారి హృదయాల్లో దేవుని వాక్యానికి, దేవుని ప్రేమకు స్థానం ఇచ్చారో అప్పుడే వారి శరీరాలు స్వస్థత పొందుకుంటూ అనారోగ్యాలను జయించగలిగాయి. కాబట్టి మనం ఎప్పుడూ మన హృదయాలలో దేవుని ప్రేమను నింపుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆశీర్వాదాలతో నింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా.
మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, శరీరానుసారుల వల్లే కాకుండా మీ ఆత్మానుసారం జీవించమని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. అలా జీవిస్తే ఎన్నో ఆశీర్వాదాలను, స్వస్థతను, జీవమును, శాంతి సమాధానాలను పొందుకోవచ్చు అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలను, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయండి. వారి హృదయాలను మీ ప్రేమతో నింపండి. ద్వేషం, అసూయ లేకుండా ప్రేమ కలిగి ఆరోగ్యంగా సకల ఆశీర్వాదాలతో మిమ్మల్ని స్తుతిస్తూ జీవించేందుకు సహాయం చేయండి. అన్ని రంగాలలో వారిని అభివృద్ధి పరచండి. వ్యాధి, లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. వారి అవసరతలు, ఆశలు అన్నీ నెరవేర్చండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఒకరోజు తన ప్రాణ స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో తాను వారిలో ఎవరికైనా ఉపకారం చేసి ఆదరించడానికి ఎవరైనా ఉన్నారా అని విచారిస్తాడు. సౌలు కుటుంబానికి సేవకుడైన సీబా అనే వాని ద్వారా లోదేబారులో నివసిస్తున్న మెఫీబోషెతుని గురించి దావీదు తెలుసుకుంటాడు.